అహం అహం హ్యాజిస్థితస్యాస్య కరిష్యామి యదీప్సితం వృక్షైర్ముష్టిప్రహారైశ్చ పీడితః ప్రతియాస్యసి. కనుక నేను యుద్ధరంగానికి వచ్చిన తర్వాత ఆ సుగ్రీవుడు కోరుకున్న యుద్ధాన్ని చేస్తా. వృక్షాల చేత గుద్దుల చేత పీడింపబడిన వాడే మళ్ళీ వాడు ఇంటికి వెళ్ళే పని ఉండదంటున్నాడు ప్రగల్భ. నమే గర్వితమాయస్తం సహిష్యతి దురాత్మవాన్ కృతం తారే సహాయత్వం దర్శితం సౌహృదం మయి. దుర్బుద్ధి అయిన సుగ్రీవుడు నా దర్పాన్ని నా ప్రయత్నాన్ని సహింపలేడు. నువ్వు నాకు బుద్ధి సహాయం చేశావు, నా మీద నీకున్న ప్రేమను చూపించావు, ఇంకా చాలు వెనక్కి వెళ్ళమంటున్నాడు భార్య తార. శాసితాపి మమ ప్రాణే నివర్తస్వజనేన చ అలం జిత్వా నివర్తిస్వే తవహం భ్రాతరం రణే. నా ప్రాణాల మీద ఒట్టు పెట్టి చెబుతున్నా, నువ్వు ఇతర స్త్రీలతో కలిసి లోపలికి వెళ్ళు. యుద్ధంలో నేను నా సోదరుని జయించి శీఘ్రంగా తిరిగి వస్తా. తంతు తారా పరిష్వజ్య వాలినం ప్రియవాదిని చకారరుదతి మందం దక్షిణాసా ప్రదక్షిణం. ప్రియంగా మాట్లాడేది నేర్పు కలది అయిన తార ఆ వాదిని కౌగలించుకొని మందంగా ఏడుస్తూ వాడికి ప్రదక్షిణాలు చేసేటప్పుడే తర్వాత చేసే ప్రదక్షిణాలు ముందే చేసి తతస్వస్త్వయనం కృత్వా మంత్రవిద్విజయైషని అంతఃపురం సహస్త్రీభి ప్రవిష్టా శోకమోహిత. స్వస్త్రయువాది మంత్రాలు కొన్ని మంత్రాలు చదువుతారు. తెలిసిన ఆ తార భర్త విజయాన్ని కోరుతూ అతనికి స్వస్తి చయనం అంట. ఆ స్వస్తి అంటే మంచి జరగాలని ఆశీర్వచనాలు లాంటివి మంత్రాలు ఉంటాయి. స్వస్తి చయన మంత్రాలు చేసి దుఃఖాక్రాంతురాలి ఇతర స్త్రీలతో కూడా అంతఃపురంలోకి వెళ్ళి ప్రవిష్టాయాం తు తారాయాం సహస్త్రీభిస్వవాలయం నగర్యా విర్యయా శుద్ధో మహాసర్ప ఇవాశ్వసన్. తార స్త్రీలు అంతఃపురంలోకి వెళ్ళిన తరువాత కోపించిన ఆ వాలి మహాసర్పంలాగా బుసలు కొడుతూ నగరం నుండి బయటికి వచ్చారు. సహా విశ్వస్య మహారోషౌ వాలి పరమవేగవాన్ సర్వతశ్చారయన్ దృష్టిం శత్రుదర్శన కాంక్షయా. మహావేగం కల వాలి మహారోషంతో బుసలు కొడుతూ శత్రువును చూడటానికై దృష్టిని నాలుగు మూలలా ప్రసరింపచేస్తూ నిలబడి సదర్శ తత శ్రీమాన్ సుగ్రీవం హేమపింగళం సుసంవేతమనశబ్దం దీప్యమానమివానలం. తర్వాత శోభా సంపన్నుడైన వారి బంగారంలాగా పచ్చగా ప్రజ్వరిల్లుతున్న అగ్నిలాగా ఉన్న సుగ్రీవుణ్ణి చూశాడు. అతడు వస్త్రం గట్టిగా బిగించి బెంకంతో నిలబడ్డాడు. నడువుకి వస్త్రం. తం సదృష్ట్వా మహాబాహు సుగ్రీవం పర్యవస్థితం గాఢం పరిదర్శే వాసో వాలి పరమకోపన. గొప్ప బాహువులు కలవాడు, చాలా కోపం కలవాడు అయిన వాలి దగ్గరనే ఉన్న సుగ్రీవుణ్ణి చూసి వస్త్రాన్ని గట్టిగా బిగించి కట్టాడు. స వాలి గాఢ సంవీతో ముష్టిముద్యమ్య వీర్యవాన్ సుగ్రీవమేవాభిముఖో యయౌ యోద్ధం కృతక్షణ. పరాక్రమవంతుడైన వాలి వస్త్రం గట్టిగా బిగించి పిడికిలి ఎత్తి యుద్ధం చెయ్యటానికి అవకాశం కల్పించుకొని సుగ్రీవుణ్ణి వైపుకు వెళ్ళాడు. సృష్టం ముష్టిం సముద్యమ్య సంరబ్ధతరమాగత సుగ్రీవోపి సముద్దిశ్య వాలినం హేమమాలినం. సుగ్రీవుడు కూడా గట్టిగా బిగించిన పిడికిలి ఎత్తి బంగారు మాల ధరించిన వాలి వైపు తొందరగా వెళ్ళి తం వాలి క్రోధ తామ్రాక్షం సుగ్రీవం రణకోవిదం అపతంతం మహావేగమిదం వచనమబ్రవీత్. కోపంచేత నేత్రాలు ఎర్రబడి మహావేగంతో మీదికి వస్తున్న యుద్ధంలో సమర్థుడైన ఆ సుగ్రీవుడితో వాలి ఇలా అన్నాడు.
ఏష ముష్టిర్మహాన్ మహాన్ బద్ధౌ గాఢహాసుర్యతాంగులి మయా వేగ నియుక్తేస్తే విముక్తస్తే ప్రాణానాదాయ యాస్యతి. వేళ్ళు బాగా బిగించి ఈ పెద్ద పిడికిల్ని గట్టిగా పట్టుకున్నాను, కట్టుకొని దీన్ని నేను నీ మీద ప్రయోగిస్తా, ఇది నీ ప్రాణాలు తీసేస్తుంది. ఏవ ముక్తస్తు సుగ్రీవ వృద్ధో వాలినమబ్రవీత్ తవ చేష హరన్ ప్రాణాన్ ముష్టి పతతు మూర్ధని. వాలి మాటలు విని సుగ్రీవుడు అతడితో ఇలా అన్నాడు, నా పిడికిలి నీ తలపై పడి నీ ప్రాణాలు తీస్తుంది. తాడితస్థేన సంక్రుద్ధ సమభిక్రమ్య వేగత అభవచ్చోణితోద్గారి పాపీడ ఇవ పర్వత. వాలి దగ్గరకు సమీపించి కొట్ట సుగ్రీవుడు కోపంతో రక్తం స్రవిస్తూ తెలయేరు ప్రవహిస్తున్న పర్వతంలాగా అయిపోయి సుగ్రీవేణతు విశంకం పాలముత్పాట్య తేజస గాత్రేష్వవిహతో వాలి వజ్రేణేవ మహాగిరి. సుగ్రీవుడు బలం చేత ఒక సాల వృక్షాన్ని పెరికి దానితో వజ్రంతో మహాపర్వతాన్ని కొట్టిన. వారిని ఏమాత్రం అనుమానం లేకుండా అవయవాలు చితికేటట్టు కొట్టారు. సతు వారి ప్రవచలిహ పాలతాడ విహ్వల గురుభారభరాక్రాంత నౌహు పపార్థేన సాగరే. సాల వృక్షాలతో కొట్టడం చేత వ్యాకులత్వం చెందిన వారి అధికమైన వస్తు భారం చేత వర్తకులతో నిండి ఉన్న ఓడ సముద్రంలో ఇటు అటు ఎలా కదిలిపోతుందో అలా కదిలిపోయాడు సుగ్రీవుడి దెబ్బకి. అబ్బా అన్నాడన్నమాట. తౌ భీమ బల విక్రాంతౌ సుపర్ణమ సమవీగితౌ ప్రయుద్ధౌ ఘోర వపుషౌ చంద్ర సూర్యానివాంబరి పరస్పరమిత్రఘ్నౌ ఛిద్రాన్వేషణ తత్పరౌ. భయంకరమైన బలపరాక్రమాలు, గరుత్మంతుడి వంటి వేగం, భయంకరాలైన శరీరాలు కల ఆ శత్రు సంహారకులైన వాడి సుగ్రీవుడు ఒకరి లోపాన్ని ఒకరు వెతుకుతూ ఆకాశంలో చంద్ర సూర్యుల తీవ్ర యుద్ధాన్ని చేశారు. తతో వర్ధత వాలీతు బలవీర్య సమన్విత సూర్యపుత్రో మహావీర్య సుగ్రీవ పరిహీయత. అప్పుడు వాలి బలపరాక్రమాలు వృద్ధి చెందగా మహాపరాక్రమశాలి సూర్యపుత్రుడైన సుగ్రీవుడి బలపరాక్రమాలు తగ్గిపోయి వాలినా భగ్న దర్పస్థో సుగ్రీవో మంద విక్రమ వాలినం ప్రతి సామర్శో దర్శయామాస లాఘవం. వాలి దర్పాన్ని భగ్నం చేయగా పరాక్రమం మందమైపోయి తగ్గి సుగ్రీవుడు వాలిపై కోపంతో మళ్ళా యుద్ధంలో శీఘ్రత్వాన్ని నేర్పుని వృక్షై సశాఖై శిఖరైర్ వజ్రకోటిభిరైర్నభైభై ముష్టిభిర్జానుభి పద్భి బాహుభిశ్చ పునః పునః తయోద్యుద్ధ మభూద్ఘోరం వృత్రవాసవ యోరివా. కనుక వాటిద్దరూ మాటి మాటికి కొమ్మలున్న చెట్లతో శిఖరాలతో వజ్రాయుధంతో అగ్రభాగాలతో సమానమైన గోళ్లతో పిడికిళ్లతో మోకాళ్లతో పాదాలతో బాహువులతో కొట్టుకుంటూ వృత్రాసురుడు దేవేంద్రుడు ఇద్దరు ఎలా ఘోరంగా చేశారో అలా యుద్ధం చేశారు. వృత్రుడు ఓడిపోయాడు, చంపేశాడు, దేవేంద్రుడు గెలిచాడు. తౌ శోణితాక్తౌ యుద్ధేతాం వానరౌ వనచారిణౌ మేఘావివ మహాశబ్దై స్తజ్యమానౌ పరస్పరం. వనంలో సంచరించే వానరులిద్దరు రక్తం చేత తడిసి ఒకళ్ళనొకరు జడిపించుకొని పెద్ద ఉరుములు గల మేఘాలల యుద్ధం చేసి హీయ మాన మధాపశ్చత్ సుగ్రీవం వానరేశ్వరం
ప్రేక్షమాణం దిశశ్చైవ రాఘవ స ముహుర్ముహు. అప్పుడు వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు దిక్కుల వైపు చూస్తున్నాడు. అందుచేత అతడు ఓడిపోతున్నట్లుగా రాముడు గ్రహించాడు. తతో రామో మహాతేజ ఆత్తం దృష్ట్వా హరీశ్వరం సశరం వీక్షతే వీరు వాలినో వధకాంక్షయా. తర్వాత అప్పుడు మహాతేజశాలి వీరుడైన రాముడు సుగ్రీవుడు కష్టంలో ఉన్నట్టు తెలిసి వాలిని చంపటానికి ఉపయోగించే బాణం కోసం చూస్తాడు. తతో ధనుషి సంధాయ శరమాసే విశోపమ పూరయామాస తచ్చాపం కాలచక్రమివ అంతకః. అప్పుడు రాముడు సర్పం వంటి శరాన్ని ధనస్సు మీద సంధి ఆ ధనస్సును యముడు కాలచక్రమనే ఆయుధాన్ని లాగినట్టుగా పూర్తిగా లాగాడు. తస్య జాతలఘోషేణ త్రస్తాపత్రరథేశ్వర ప్రదుద్యుర్మృగాశ్చైవ యుగాంత ఇవ మోహితా. ఆ ధనస్సు నారి వలన కలిగిన శబ్దాన్ని విని భయపడి శ్రేష్ఠాలైన పక్షులు మృగాలు కూడా ప్రళయకాలంలో భయపడిన ప్రాణులలా పారిపోయాయి. ముక్తస్తు వజ్ర నిర్ఘోష ప్రదీప్తాశని సన్నిభః రాఘవేణ మహాబాణు వాలి వక్షసి పాతితః. వజ్రం వంటి ధ్వని కలది, ప్రజ్వరిల్లుతున్న పిడుగులాగా ఉన్నది అయిన గొప్ప బాణం రాముడి చేత విడవబడిందై వారి వక్షస్థలం మీద పడింది. తతస్థేన మహాతేజ వీర్యయుక్త కవీశ్వర వేగేనాభిహతో వాలి విపపాతమహీతలే. గొప్ప తేజస్సు పరాక్రమం గల వానర రాజైన ఆవాలి ఆ బాణం చేత గొప్ప వేగంతో కొట్టబడిన వాడి నేల మీద పడ్డా. ఇంద్రద్వయ యువోద్ధూత పౌర్ణమాస్యాం మహీతలే సమయే మాపి గతవత్తు విచేతత బాష్ప సమృద్ధ కంఠస్థు వాలీచార్తస్వరః శనైః. ఆశ్వయుజమాసంలో పూర్ణిమన నేల మీద పడవేయబడిన ఇంద్రధ్వజంలా వారి నేల మీద పడి అతని బలం తగ్గిపోయింది, క్షీణించింది. స్పృహత కంఠం కన్నీటి చేత అడ్డుకొన్న బడటం చేత దీనమైన స్వరంతో నల్లగా వస్తోంది మాట. నరోత్తమ కాలయుగాంత కోపమం శరోత్తమం కాంచనవప్యభాషితం విససజ్జదీప్తం తమమిత్రమర్దనం స్వధూమమగ్నిం సధూమమగ్నిం ముఖతో యథాహరః. నరులలో శ్రేష్ఠుడైన రాము ప్రజ్వరిల్లుతున్న శత్రు సంహారకమై ఆ బాణాన్ని రుద్రుడు ప్రళయకాలంలో పాలనేత్రం నుండి ధూమం పొగతో కూడిన అగ్నిని వదిలినట్టు వదిలాడు. ఆ బాణం బంగారం చేత వెండి చేత అలంకరింపబడి ఉంది. ప్రళయకాలంలోని యముడిలా భయంకరంగా ఉంది. ప్రళయకాలంలో యముడి యొక్క విజృంభణానికి ఎవడు ఆగలేడుగా. అది అధోక్షిత శోళితతోయ విశ్రణై ప్రపుష్పితాశోక ఇవాచతోద్గద వివాచను వివేచను వివేతనో వాసవ సూను రాఘవే ప్రభ్రం శ్రితే ఇంద్రధ్వజవత్ క్షితిం గత. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే షోడశ సర్గ సమాప్తః. రక్తంతో చెమటతో కట్టడిసిన వారి పర్వతం మీద మొలచిన పుష్పించిన అశోక వృక్షంలాగా పడిపోయి అలాంటి వాడి చైతన్యం కోల్పోయి కిందకి తొయ్యబడిన ఇంద్రధ్వజంలా యుద్ధంలో నేల మీద పడ్డాడు. 16వ సర్గ అయిపోయి. అద సప్తదశ సర్గ. తతసరేనాభిగతో రామేణ రణకర్కజః పపాత సహసా వాలి
వికృత ఇవ పాదపః. అప్పుడు రాముడు బాణంతో కొట్టగా యుద్ధంలో కఠినుడైన వాడు నరికేసిన చెట్టులాగా నేల మీద పడిపోయి స భూమౌ వ్యస్త సర్వాంగ సప్త కాంచన భూషణ అపతద్దేవరాజస్య ముక్తరశ్మిరివధ్వజ. పరిశుద్ధమైన బంగారు అలంకారాలు ధరించిన ఆ వాలి కట్టిన తాళ్ళు విప్పివేయ నేల మీద పడిపోయిన ఇంద్రధ్వజంలాగా సమస్త అవయవాలు నేలపై ఆనేటట్టుగా పడిపోయాయి. తస్మిన్ నిపతితే భూమౌ హర్యక్షాణం గణేశ్వరి నష్టచంద్రమివ వ్యోమ న వ్యరాజతమేదిని. వానరుల గణాలకు ప్రభువైన వారి పడిపోవటం చేత భూమి చంద్రుడు తొలగిన ఆకాశంలాగా ప్రకాశం లేనిది హీనమైపోయి భూమౌ నిపతితస్యాపి తస్య దేహం మహాత్మనః న శరీర్జహాతి న ప్రాణ న తేజో న పరాక్రమః. మహాత్ముడైన వాలి నేల మీద పడిపోయిన శోభ కానీ ప్రాణాలు కానీ తేజస్సు కానీ పరాక్రమం కానీ వాణ్ణి వదలలేదట. అదే అంత గొప్పవాడు. చక్ర దత్తావరామాల కాంచనీ రత్నభూషిత దధార హరిముఖ్యస్య ప్రాణాం తేజశ్రియం చ స. దేవేంద్రుడిచ్చిన రత్నాల చేత అలంకరించబడిన శ్రేష్టమైన బంగారు మాల వారి ప్రాణాలను తేజస్సును శోభను అవి నిలబెట్టినింక. అది సతయా మాలయా వీరో హైమయా హరియూధప సంధ్యా అనుగత పర్యంత పయోధర ఇవాభవత్. బంగారు మాలతో కూడిన వీరుడైన వారి ప్రాంత భాగాలలో సంధ్యారాగం అలముకొన్న మేఘంలాగా ఉన్నది. తస్య మాలాచ దేహస్య మర్మఘాతీ చ యహాశరః త్రిదేవ రచితా లక్ష్మీ పతితస్యాపి శోభతే. వాలి నేలపై కూలిపోయిన శోభ ఆ బంగారు మాల దేహం మర్మస్థానాన్ని భేదించిన బాణం 3 రూపాలలో రచించబడినట్లు ప్రకాశించ. తదస్త్రం తస్య వీరస్య స్వర్గమార్గ ప్రభావనం రామబాణ సపక్షిప్త మానహత్వరామాం గతిం. రాముడి ధనుస్సు చేత ప్రయోగింపబడిన స్వర్గ మార్గాన్ని ఇచ్చే ఆ అస్త్రం ఆ వీరుడైన వారికి సద్గతికి ప్రసాదించి తం తథాపతితం సంఖ్యే గతాచిషమివానలం యయాతిమివ పుణ్యాస్తే దేవలోకాదిగచ్యుతం. ఆదిత్యమివ కాలేన యుగాంతే భువి పాతితం మహేంద్రమివ దుర్ధర్షం ఉపేంద్రమివ దుస్సహం మహేంద్రపుత్రం పతితం వాలినం హేమమాలినం వ్యూఢోరస్కం మహాబాహుం దీప్తాస్యం హరిలోచనం లక్ష్మణానుచరో రామో ఉపసర్పచ. ఆ విధంగా యుద్ధంలో పడిపోయి బంగారు మాల ధరించిన మహేంద్రపుత్రుడైన వారి జ్వాలలు శాంతించిన అగ్నిలాగా ప్రళయ కాలంలో కాలుడి చేత యముడి చేత క్రింద కొట్టబడి సూర్యుడిలాగా ఉన్నాడు. విశాల వక్షస్థలం, దీర్ఘబాహు, ప్రకాశిస్తున్న ముఖం, పచ్చని నేత్రాలు గల వాలి మహేంద్రుడిలాగా ఎదిరింపశక్యం కానివాడు, ఉపేంద్రుడిలాగా సహింపశక్యం కానివాడు. అలా వారి పడిపోయినట్టు చూసిన రాముడు లక్ష్మణ సహితుడై అతని దగ్గరికి వెళ్ళాడు. బహుమాన్య చ తం వీరం వీక్షమాణం శనైరివ ఉపయాతౌ మహావీర్యౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. మహాపరాక్రమశాలులు, సోదరుడు
అయిన రామలక్ష్మణ్ మెల్లగా చూస్తున్న వీరుడైన వారి వద్ద గౌరవ పురస్కారంగా వెళ్ళారని నేను కుట్టా పడిపోయాడు అనే గర్వంతో వెళ్ళాలి. అది గొప్పతనం. తం దృష్ట్వా రాఘవం వాలి లక్ష్మణంచ మహాబలం అబ్రవీత్ పరుషం వాక్యం ప్రసృతం ధర్మ సంహితం స భూమానల్పతేజో స్వర్నిహతో నష్టచేతనః అర్ధ సంహితయా వాచ గర్వితం రణగర్వితం. బాణం దెబ్బతిని కొంచెం మిగిలిన ప్రాణంతో కొల ఊపిరంట తేజస్సుతో నేల మీద పడిపోయి స్పృహ కోల్పోయిన వారి యుద్ధంలో గర్వితుడై రాముణ్ణి మహాబలశాలి అయిన లక్ష్మణుణ్ణి చూసి అర్థంతో కూడి మాటల అంటే వ్యంగ్యంగా పరుషం వినయ సంపన్న ధర్మ సమ్మతం అయిన వాక్యాన్ని సగర్వంగా మాట్లాడాడు. ఫలాన్ముఖవధం కృత్వా కోత్ర ప్రాప్తస్త్వయా గుణ యదహం యుద్ధ సంరబ్ధ తత్కృతే నిధనంగతః. మరొకరితో యుద్ధం చేసే తొందరలో ఉన్న నేను నీ మూలంగా మరణిస్తున్నాను కదయ్యా రామ. నీ వైపు తిరిగి లేని వాణిని చంపి అంటే వెనకసాటుగా నువ్వు ఏ గుణాన్ని సాధించావు, ఏ గొప్పతనాన్ని సాధించావు లోకంలో వెనకసాటుగా కొడతావా? కులీనః సత్వసంపన్న తేజస్వీ చరితవ్రత రామ కరుణవేదీ చ ప్రజానాం చ హితే రతః సానుక్రోశో మహోత్సాహ సమయజ్ఞో దృఢవ్రతః ఇది తే సర్వభూతాని కథయంతి యశో భువి. రాముడు సత్కులంలో పుట్టినవాడు, బలశాలి, తేజస్సు కలవాడు, నియమాలు పాటిస్తాడు, కరుణ ఉన్నవాడు, ప్రజల హితంలోనే ఆసక్తి ఉన్నవాడు, జాలి ఉన్నవాడు, మంచి ఉత్సాహవంతుడు, సమయాలు తెలిసినవాడు, నియమాలను విషయాల్లో స్థైర్యం కలవాడు, ఎక్కడ పొరపాటు చెయ్యి అని సకల భూతాలు భూలోకంలో నీ కీర్తిని గురించి డప్పు కొట్టుకుంటున్నాయి కదయ్యా రామా. ఇలా చాటు వ్యవహారం ఎందుకు చేశావు అన్నట్టు. దమః సమక్షమాదాధర్ము ధృతి సత్వం పరాక్రమ పార్థివానాం గుణౌ రాజన్ దండశ్చాప్యపకారిషు. రాజా, ఇంద్రియాలను మనస్సును అదుపులో ఉంచుకోవడం, ఓర్మి, ధర్మం, ధైర్యం, బలపరాక్రమాలు అపకారం చేసిన వాడిని దండించడం ఇవి ఏ రాజుకైనా గొప్ప లక్షణాలు, గుణాలు. తాన్ గుణాన్ సంప్రధార్యాహమగ్ర్యం చ అభిజనం తవ తారయా పరిసిద్ధోపి సుగ్రీవేణ సమాగత. నీయందు ఈ గుణాలు ఉన్నాయి అనుకొని నీ శ్రేష్టమైన వంశాన్ని కూడా చూసి నేను మా ఆవిడ తార వద్దని చెబుతున్నా వచ్చి సుగ్రీవుడితో యుద్ధానికి తలపడ్డా. నామన్యేవ సంరబ్ధం ప్రమత్తం నేద్ధుమర్హసి ఇది మే బుద్ధిరుత్పన్న బభూవాదర్శనే తవ. నువ్వు కనపడకపోవటం, మరొకరితో యుద్ధం చేస్తూ ఏమరిపాటు చెంది ఉన్న నన్ను కొట్టవు అని నేను అనుకో. అంటే నీకు నాకు వైరమేం లేదుగా, మేమిద్దరమే తెచ్చుకోవాలి. అలాంటి సమయంలో నువ్వు వచ్చి నన్ను కొట్టడం ఏంటని ఊహించలా అన్నాడు వాడు. నత్వాం వినిహతాత్మానం ధర్మధ్వజమదార్మికం జానే పాపమమాచారం తృణై కోపమివావృతం. నీ బుద్ధి చాలా చెడ్డదని, నువ్వు ధర్మమనే ధ్వజాన్ని ధరించిన ధార్మికుడవని, పాప ప్రవృత్తి కలవాడవని, గడ్డి తెప్పిన నుయ్యి లాంటి వాడనని నాకు ఇప్పటిదాకా తెలీదు. మోసం చేసావు లోకాన్ని, నన్ను. సతాం వేషధరం పాపం ప్రచ్ఛన్నమివ పావకం నాగం త్వామభిజానామి ధర్మచ్ఛద్మాభిసంవృతం. నువ్వు సత్పురుషుల వేషాన్ని ధరించిన పాపాత్ముడవని,
కప్పబడి ఉన్న నిప్పు వంటి వాడవ నివులు కప్పి నిప్ప ధర్మమనే ముసుగులో ఉన్నవాడని నేను తెలుసుకోలేక విషయేవా పురేవాతే యదా పాపం హరు కరోమ్యహం నత్వామవజానేహం కస్మాత్వం హం హంస్య కిల్విషం ఫలమూలాసనం నిత్యం వానరం వనగోచరం మామిహ ప్రతియుధ్యస్త అన్యేన చ సమాగతం. నేను ఈ దేశంలో కానీ నీ ఊళ్ళో కానీ నీ దేశంలో కానీ కోసల రాజ్యంలో నీ ఊరు అయోధ్యలో కానీ ఏ పాప కార్యం మీకేం తలపట్లేదే, నిన్నేమి ఎక్కడా అవమానించలేదే. నిత్యం ఫలమూలాలు తినుంటూ అడవిలో నివసించే వానరుని కోతిని పాపం లేనివాడు ఇంతవరకు పాపం చేయి వీడు చెప్పుకుంటున్నాడు. నీతో యుద్ధం అసలే లేదు, మన ఇద్దరికి పోట్లాడలేదు, వైరం లేదు. మరొకడితో యుద్ధం చేస్తున్నా అలాంటి నన్ను ఎందుకు చంపావు? వాడి మాట అది. మా మిహా ప్రతియుధ్యస్తా మన్యేన చ సమాగతం, అది వాడి మాట. దాన్ని అదే ఉపయోగించారు. కనుక నేను నీకు మన ఇద్దరికి డైరెక్ట్గా వైరం అనేది లేదు. కనుక నన్ను ఎందుకు చేశావు, ఈ పని చేశావు? నీ దేశంతో కానీ నీ ఊరితో కానీ నాకెక్కడ స్పర్ధ లేదు. నేను ఎప్పుడూ అవమానించ నిత్యం ఫలమూలాలు తింటూ వనంలో నివసించే వానరుడు, పాపం లేనివాడు. నీతో యుద్ధం చేయటం మరొకడితో యుద్ధం చేస్తున్నా అంటే వాడు తమ్ముడు. అలాంటి నన్ను ఎందుకు కొట్టావయ్యా, చంపావు? త్వం నరాధిపతి పుత్ర ప్రతీత ప్రియదర్శన లింగమప్యస్థితే రాజన్ దృశ్యతే ధర్మ సంహితం. రాజా, నువ్వు చూడటానికి ఆనందాన్ని కలిగించి రాకుమారుడుగా ప్రసిద్ధుడు కదా లోకంలో. నీయందు ధర్మసమ్మతమైన జటావల్కలాది చిహ్నాలు కనబడుతున్నాయి కదా స్పష్టంగా. కహ క్షత్రియకులే జాత సుతవాన్ నష్ట సంశయ ధర్మలింగ ప్రతిచ్ఛన్న క్రూరం కర్మ సమాచరేత్. కనుక క్షత్రియ వంశంలో జన్మించి శాస్త్రాభ్యాసం చేసి సంశయాలన్నీ తొలగించుకొని ధర్మ చిహ్నాలు ధరించి ఎవ్వడైనా ఇలాంటి క్రూరమైన పని చేస్తాడా? త్వం రాఘవ కులే జాతో ధర్మవానితి విసృత అభవ్యో భవ్యరూపేణ కిమర్థం పరిధావసే. రఘువంశంలో ధర్మాత్ముడుగా ప్రసిద్ధి చెందిన నీవు నిజంగా దుష్టుడవై ఉండి కూడా మంచివాడని చెప్పుకుంటూ ఎందుకు తిరుగుతున్నావయ్యా మేకవన్నె పులిలాగా? రామ సామదానం క్షమాధర్మ సత్యం ధృతి పరాక్రము పార్థివానాం గుణా రాజన్ దండశ్చాప్యవకారిషు. రాజా, పాపము సామదాన భేద దండ ఉపాయ ఓర్పు ధర్మం సత్యం ధైర్యం పరాక్రమం అపకారం చేసిన వాళ్ళని దండించ, ఇవి రాజలక్షణాలు గుణాలు. వయం వనచరా రామ మృగా మూల ఫలాసిన ఏషా ప్రకృతిరస్మాకం పురుషస్వ నరేశ్వర. అలాంటి నేనేమిటి? మేము పళ్ళు దుంపలు ఏరుకొని తినేవాడు, అడవుల్లో నివసించే మృగములాలు. ఇది మా స్వభావం. నువ్వు నరాధిపతివి, పురుషశ్రేష్ఠ. భూమిర్హిరణ్యం రూపంచ విగ్రహే కరణాని చ తత్ర కస్తే వనే లోభో మరీయేషు ఫలేషు వా. ఎవరైనా నిగ్రహించటానికి భూమి బంగారం వెండి కారణం. అలాంటి స్థితిలో నీకు నా భూమి అయిన వనం మీద కానీ నేను తినే ఫలాల మీద కానీ ఆశ ఎందుకు వచ్చిందయ్యా? వయశ్చ వినయశ్చోభౌ విగ్రహామగ్గ నిగ్రహానగ్రహానపి రాజవృత్తి అసంకీర్ణ న
కృపా నృపా కామవృత్తయ. నీతిని అవలంబించటం, వినయం కలిగి ఉండటం, నిగ్రహించదగిన వాళ్ళని నిగ్రహించడం, అనుగ్రహించదగిన వాళ్ళని అనుగ్రహించడం, ఇది రాజు పాటించాల్సిన ధర్మం. వాటిలో సాంకర్యంగా ఒకదానిలో మరొకటి కలిసిపోవటానికి అవకాశం లేదు. అంచేత రాజులు స్వేచ్ఛగా ప్రవర్తించకూడదు. త్వంతు కామ ప్రధానశ్చ కోప నశ్చానవస్థితః రాజవృత్తేషు సంకీర్ణ శరాసన పరాయణః. కానీ నీకు కామమే, కోరిక తీరటమే. కామం అంటే ఏదో మనం అనుకునే కామం కాదు. కామ అంటే కోరిక, కోరిక తీరటమే ప్రధానం. నువ్వు కోప స్వభావుడు, చంచల మనస్సు కలవాడు. రాజధర్మాల విషయంలో నిశ్చిత బుద్ధి నీకు లేదు. ధరసు చేతిలో ఉంది కదా అని ఇతరులను చంపుతావుటయ్యా అంటాడు రాముడు. నతేప్చ క్వచిత్ ధర్మే వార్థే నావార్థే బుద్ధిరవస్థిత ఇంద్రియై కామవృత్తః సంకృప్యసే మనుజేశ్వర. రాజువైన రామ, నీకు ధర్మంలో శ్రద్ధ లేదు. నీ బుద్ధికి అర్థం అనే విషయంలో స్థైర్యం లేదు. స్వేచ్ఛగా కామానికే ప్రాధాన్యమిచ్చే నిన్ను ఇంద్రియాలు ఇలా లాగేస్తున్నాయి. హత్వా బాణేన కాకుత్సా మామిహాన్ అపరాధిన కిం వక్ష్యసి తాపతాం సతాం మధ్యే కర్మ కృత్వా జుగుప్సితం. రామ, ఏ అపరాధం లేని నన్ను బాణంతో చంపి ఇలాంటి నింద్యమైన పని చేసినను సత్పురుషుల మధ్య ఏమని సమర్థించుకుంటావు? ఎవడైనా ఎత్తి చూపిస్తే నీ పరువు బదారైపోయినట్టే కదా. రాజః బ్రహ్మః గోఘ్నశ్చోరః ప్రాణివధేరతః నాస్తికః పరివేత్తా చ సర్వే నిరయగామినః. రాజును చంపినవాడు, బ్రాహ్మణుని చంపినవాడు, గోవును చంపినవాడు, దొంగ, ప్రాణులను చంపుటలో ఆసక్తి గలవాడు, వేదం ప్రమాణం కాదని లేదా పరలోకం దేవుడు లేడు అని నాస్తికుడు, పరివేత్త, వీళ్ళంతా నరకానికి పోతారు. పరివేత్త అంటే అన్నకు పెళ్లి కాకముందే తమ్ముడు పెళ్లి చేసుకుంటే వాడిని పరివేత్త అంటారు. సూచకశ్చ కదర్యశ్చ మిత్రఘ్నో గురుతల్పగ లోకం పాపాత్మవామేతే గచ్చంతే నాత్ర సంశయః. చాడీలు చెప్పేవా, లోభి, మిత్రుణ్ణి చంపేవా, గురు భార్యాగమనం చేసేవా, వీళ్ళంతా పాపాత్ములని లోకంలో చెబుతూ ఉంటారు. ఈ విషయంలో అనుమానం ఏం లేదు, అందరూ చెప్పి. అధార్మ్యం చర్మ మే సద్భి రోమాణ్యస్తి చ వర్జితం అభక్ష్యాని చ మాంసాని త్వద్భిదై మర్మచారిభిః. నా చర్మం ధరించటానికి యోగ్యం కాదు. అంటే జంతువుల చర్మాలు, ఎలుగుబంటి చర్మాలు, లేకపోతే ఖడ్గమృగం చర్మాలు, ఏనుగు చర్మాలు, పులి చర్మాలు, వాటిని ఎవడైనా ధరిస్తాడు, లేదా వాటినైనా కుట్టించుకోడు. వానరం, కోతి చర్మాలు ఎవడు దేనికి ఉపయోగించరు. ఎందుకు ఉపయోగపడది? మా రక్తం కానీ, మాంసం కానీ, చర్మం కానీ. నా రోమాలు, ఎముకలు కూడా సత్పురుషులు ఎవరు వాటి దగ్గరికి కూడా రారు, ముట్టుకో. నీలాంటి ధర్మాత్ మా మాంసం కూడా తినరు. కోతి మాంసం ఎవడు తినేవాడు కనపడు. చైనా వాడు తింటారు మనది. పంచ నఖాభక్ష్య బ్రహ్మక్షత్రేణ రాఘవ శల్యక స్వావిధౌ గోధా శక కూర్మశ్చ పంచమః. రామ, 5 వేళ్ల జంతువులలో శల్యం అంటే ఎముక, స్వావిధం ఉడుము, అలాగే చెవుల పెళ్ళి, తాబేలు అనే 5 మాత్రమే బ్రాహ్మణులుగా క్షత్రియులు కానీ తినచ్చు. చర్మనాతి చమే రామ
నస్పృశంతి మనీషిణ అభక్ష్యాని చ మాంసాని సోహం పంచనభోగతః. రామ, 5 గోళ్ల జంతువు అయిన నన్ను చంపావు. బుద్ధిమంతుడు నా చర్మాన్ని కాని ఎముకలు కూడా ఎవరు స్మశించారయ్యా. నా మాంసం ఎవడు తండు? ఎందుకు నన్ను చంపావు? నా వల్ల నీకే ఉపయోగం? నేను చచ్చిపోయినా నీకే ఉపయోగం. అది తారయా వాక్యముక్తోహం సత్యం సర్వజ్ఞయాహితం తదతిక్రమ్య మోహేన కాలస్య వశమాగతః. అన్ని విషయాలు తెలిసిన తార భార్య సత్యం హితం అయిన మాటలు చెప్పి, కానీ నేనే అజ్ఞానం చే ఆమె మాటలు కాదని యముడికి వశం అవ్వటానికి వచ్చానని. తయా నాథేన కాకుత్సా నచ నాథా న సనాథా వసుంధర భ్రమద శీల సంపన్న పచ్చేవచ విధర్మణ. రామ, చెడ్డ ప్రవర్తన గల భర్త ఉన్న శీల సంపన్నురాలైన స్త్రీ ఏ విధంగా మంచి భర్త లేకపోతే లేనిది అవుతోందో, అలాగే నువ్వు ఈ భూమికి నాథుడవు అన్న మాటే కానీ మంచి ప్రభువు కాదనిపించావయ్యా, నన్ను చంపి అంటున్నాడు. శఠో నైకృతిక క్షుద్రో మిథ్యా ప్రసృత మానస కథం దశరథేనాత్వం జాతః పాపో మహాత్మన. రహస్యంగా అప్రియం చేసేవాడు, పరాలకు అపకారం చేసి, పరోపకారం కాదు పరాపకారం చేసేవాడు నీచుడవు, మనస్సులో అసత్యమైన వినయం కలవాడు, పాపాత్ముడు అయినను మహాత్ముడైన దశరథనందనుడని ఎలా విర్రవీగి చెప్పుకుంటావయ్యా? క్షిన్న చారిత్రకక్షేణ సదాం ధర్మాధివర్తిన చక్ర ధర్మాంకుకేసేనా నిగతో రామహస్తిన. రాముడనే ఏను సచ్చరిత్రమనే నడుము త్రాడు తెగగొట్టి సత్పురుషుల చర్మాన్ని ధర్మాన్ని అతిక్రమి ధర్మమనే అంకుశాన్ని దూరం చేసి నన్ను చంపేసింది. అశుభం చ ప్రయుక్తం చ సతాం చైవ విగర్హితం వక్షసే చేదృశం కృత్వా సద్భిః సహ సమాగతః. సత్పురుషులు నిందించే అశుభం అయుక్తం అయిన ఇలాంటి పని చేసి నువ్వు పెద్దల సమక్షంలో ఏమని చెప్తావు, ఎలా సమర్థించుకుంటావని అర్థం. ఉదాసీనేషు యోస్మాసు విక్రమోయం ప్రకాశిత అపకారిషు తే రామ నైవం పశ్యామి విక్రమం. రామ, నీతో శత్రుత్వంగా మిత్రత్వంగా లేని మా విషయంలో కూతుర విషయం నువ్వు చూపిన పరాక్రమ నీ శత్రువుల విషయంలో నువ్వు చూపటం లేదు. దృశ్యమానస్తు యుద్ధేదా మయా యుధి నృపాత్మయ అద్య వైవస్వతం దేవ పశ్యేస్త్వం నిహతో మయా. రామ, యుద్ధరంగంలో ప్రత్యక్షంగా నాతో యుద్ధం చేసి ఉంటే నువ్వు నా చేత చంపబడినవాడై ఇప్పుడే యమధర్మరాజును చూసేవా. త్వయా దృశ్యేన తురణి నిఘతోహం దురాసద ప్రసుప్త పన్నగేదేవ వరహ పానవశం గత. నువ్వు నన్ను యుద్ధంలో ఎదిరింపదాల కనబడని వాడవై మధ్యంతా నిద్రపోతున్న మనుష్యుని సర్పం పాముని చంపినట్టు చంపేవాడు. సుగ్రీవ ప్రియ కామేన యదహం విగతస్త్వయా మామేవ యది పూర్వం త్వమేవ తదద్ధమచోదయ. రాక్షసంచ దురాత్మానం తవ భార్యాపహారిణం కంఠే బద్ధ్వా ప్రదధ్యాంతే నిఘతం రావణం రణే. సుగ్రీవుడు ప్రియం చెయ్యదలచిన నీవు ఏ కార్యం కోసం నన్ను చంపావు, ఆ కార్యం నిమిత్తం నన్నే ముందుగా ప్రేరేపించి ఉంటే నేను నీ భార్య అపహరించిన
దురాత్ముడే రావణుడు యుద్ధంలో చంపకుండా మెడకు తాడు కట్టి తీసుకొచ్చి నీకు అప్పచెప్పేవా. యస్తాం సాగరతో ఏవ పాతాళేవాపి మైథిలీం అనయేయం తమాదేశాశ్వేత అశ్వతరీమివ. సీత సముద్ర మధ్యంలో దాగినవాడు, పాతాళంలో దాచిన నీ ఆజ్ఞ చేత ఆమె మధుకైటబులచే పాతాళంలో నిరోధింపబడి ఆడ గుర్రం రూపంలో ఉన్న వేదాన్ని హయగ్రీవుడు తీసుకొచ్చి నీకు ఇచ్చేవాణ్ణి కదరా. యుక్తం యత్ప్రాప్యుతయాద్రాజ్యం సుగ్రీవః స్వర్గతీమయి అయుక్తం యతధర్మేణ త్వయాహం నిహతో రణే. నేను స్వర్గస్థుడైన పిమ్మట సుగ్రీవుడు రాజ్యాన్ని పొందటం న్యాయమే, కానీ నువ్వు నన్ను యుద్ధంలో అధర్మంగా చంపటం అది పాపం. కామమేవం విధో లోక కాలేన వినియుజ్యతే క్షమం చేద్భవతా ప్రాప్తి ఉత్తరం సాధు చింత్యత. లోకాన్న తీరును బట్టి ఇలాంటిదే అనే మాట నిజం. లోకాన్ని కాలం జన్మ మరణాదులను ఈ విధంగా నియమిస్తూ, కానీ నువ్వు చేసిన పని యుక్తమే అని చెప్పడానికి తగిన ప్రత్యుత్తరం చెప్పగలిగితే ఆలోచించి చెప్పు దమ్ముంటే. ఇచ్చేవ ముక్త్వా పరిశుష్కవక్త్రః శరాభిఘాతా వ్యధితో మహాత్మ సమీక్ష రామం రవిపం వికాసం తూష్ణీం బభూవామర రాజసూను. ఇచ్చాసే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే 17 సర్గః. బాణప్రహారం చేత వ్యధ చెంది మహాత్ముడైన సూర్యుడితో సమాన తేజస్సు గల రాముణ్ణి చూసి అలా పలికి ముఖం శుష్కించగా మౌనంగా ఉండిపోయాడు. ఇది 17వ సర్గ. రేపు ఏం జరుగుతుంది, వారికి రాముడు ఏం సమాధానం చెప్తాడు, ఆ తర్వాత తార వచ్చి ఏం మాట్లాడుతుంది అని రేపు అవి తెలుసుకుందాం.